పల్నాడు జిల్లాలో మరోసారి జంట హత్యలు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా దుర్గి మండలం ఆడిగొప్పలలో ఇద్దరు అన్నదమ్ములను గ్రామం మధ్యలోనే నరికేశారు. ఇద్దరు అన్నదమ్ములు టీడీపీ వాళ్ళట. తమ్ముడు కొత్త హనుమంతు, అన్న కొత్త శ్రీరామమూర్తిని ఆదివారం వేట కొడవలతో హతమార్చారట. తమ్ముడు హనుమంతునేమో గ్రామం మధ్యలో నరికేశారట. అన్న శ్రీరామమూర్తినేమో అమ్మవారి గుడి సమీపంలో అత్యంత కిరాతకంగా నరికేశారట. సో మరోసారి పల్నాడు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయని ఎందుకని అనాల్సి వచ్చిందంటే, మొన్న చూసాం లాస్ట్ టైం జంట హత్యలు. టీడీపీ వాళ్ళని ఇద్దరిని చంపేశారు. ఎస్పీ గారు డైరెక్ట్గా చెప్పారు, టీడీపీలోని ఆధిపత్య పోరు ఒక వర్గం మరో వర్గాన్ని చంపేశారు అని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. అదే వార్తలు తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. తర్వాత కొన్నాళ్ళకు సీన్ మారిపోయి టీడీపీలో ఆధిపత్య పోరులో చనిపోయినటువంటి వాళ్ళు ఆ హత్యలు దాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నేత మీదకి వచ్చేసి ఆయన జైలుకు కూడా పంపేశారు. ఇప్పుడే ఈ హత్యల టీడీపీలోనే ఒక వర్గం మరో వర్గాన్ని చంపేసిందని కొన్ని ఛానళ్ళలో వస్తూ ఉంది. మనం దాన్ని ఖచ్చితంగా కనుక కమిట్ అవ్వలేము. ఎందుకంటే రాబోయే రోజుల్లో దీన్ని ఇంకెవరి మీదకు మళ్ళించి ఎక్కడ తిరుగుతుందో తెలియదు. సరే, పిన్నెల్లి వాళ్ళ మీద మళ్ళించాలంటే వాళ్ళు ఏమో జైల్లో ఉన్నారు, మరి ఇంకా నెక్స్ట్ ఎక్కడికి పోతుందో తెలియదు. బట్ ఇద్దరు అన్నదమ్ముల్ని గ్రామం మధ్యలో చంపేశారు నరికి టీడీపీ వాళ్ళను అని అంటే వెనకలు ఏదో ఒకటి అయితే లేకుండా ఉంటుంది కదా. ఆ వెనక ఏదో ఒకటి ఉన్నది నిజాయితీగా వస్తుందా, లేకపోతే ఇదేమన్నా రాజకీయ రంగు గురుముకొని మరో రూపంలో వస్తుందా తెలియదు. మన వ్యవస్థని ఏ కోశానా నమ్మలేము, అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. చూద్దాం కారణాలు ఏం చెబుతారు.